చెడిపోయిన సంబంధాలను, పతనమైపోయిన జీవితాలను ఎందుకు పనికిరారు అని ప్రజలు మనల్ని తిరస్కరించిన పరిస్థితుల్లో కూడా దగ్గరగా తీసుకొచ్చి ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడేది ఈ క్షమాపణ. మనల్ని క్షమించడానికి ఆయన లోకానికి వచ్చారు. కానీ మనుషులైన వారు కొంతమందిని క్షమించడానికి ఇష్టపడరు. క్షమించే పరిస్థితులు ఉన్నా కూడా ఒక స్నేహితుడు వచ్చి నన్ను క్షమించు అని అడిగినా కూడా క్షమించలేని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరో తెలుసా? ప్రభువును ఎరగని వారు అని అనుకోవడం కాదు, కానీ ప్రభువును తెలుసుకునే వారే యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించినట్లుగా వారు క్షమించలేని పరిస్థితిలో ఉన్నారు. నేను మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు అనేకులను క్షమించండి అని చెప్తే మీ క్షమాపణ అయితే నాకు కావాలి, కానీ నేను ఎవరిని క్షమించను ప్రభువా అనేవారు ఈ రోజున కనబడుతూ ఉన్నారు. నేను నిన్ను ఎలా అయితే క్షమించానో అలానే తోటి వ్యక్తులను క్షమించు అని చెప్తే కొంతమంది కఠినులుగా జీవిస్తూ ఉన్నారు. హృదయాన్ని వారు కఠినంగా చేసుకొని క్షమించలేని పరిస్థితిలో ఉన్నారు.